బ్రేకింగ్ న్యూస్ అంతోంది. హైదరాబాద్లో జెలటిన్ స్టిక్స్తో భవనాలు కూల్చివేసే ఇంప్లోజన్ టెక్నాలజీ ప్రయోగం మరోసారి విఫలమైంది. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారం రోజుల కిందట వినూత్న తరహాలో జీహెచ్ఎంసీ ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా 4 అంతస్తుల అక్రమ కట్టడాన్ని కూల్చే ప్రయత్నం చేసింది. కేవలం మొదటి అంతస్తు మాత్రమే కూలిందప్పుడు. మిగతా భవనం అలాగే ఉండిపోయింది. దీంతో ఇవాళ మరోసారి భవనాన్ని కూల్చే ప్రయత్నం చేయగా ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది? గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి? మొత్తం మీద ఈ వ్యవహారం మీద జీహెచ్ఎంసీ అధికారులు ఏమంటున్నారు ఇప్పుడు? కిషోర్, సున్నం చెరువు ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఇంటిని అధికారులు కూల్చివేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా ఉత్తమ్ బ్లాస్టింగ్ కంపెనీకి ఈ పేల్చివేత అప్పగించడం జరిగింది. ప్రయోగాత్మకంగా చేస్తున్న ఈ ప్రయోగం విఫలమైందని చెప్పవచ్చు. గత వారం రోజుల క్రితం 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేయాలనుకున్నారు. కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఆ రోజు పేల్చివేయడం జరిగింది. 2, 3, 4, 5 అంతస్తులు అదే విధంగా ఉన్నాయి. ఈ రోజు మరోసారి ప్రయోగం చేపట్టింది ఉత్తమ్ బ్లాస్టింగ్ కంపెనీ. అయితే ఈ కంపెనీకి ఎలాంటి అనుభవం లేకపోవడంతో ఈ రోజు మరోసారి పేల్చివేయడానికి ప్రయత్నం చేశారు. అయితే 2వ ఫ్లోర్ మాత్రమే కూలిపోయింది. ఈ పేల్చివేత ప్రక్రియలో ఇద్దరికి గాయాలయ్యాయి. ముందస్తు జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోకపోవడంతోనే ఇద్దరు వృద్ధులకు గాయాలయ్యాయి. వారిని కొండాపూర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఈ ఇంప్లోజన్ టెక్నాలజీ మాత్రం ఇక్కడ విఫలమైందనే చెప్పవచ్చు కిషోర్. అంటే కంపెనీకి అనుభవం లేదని అనుకోవాలా, లేకపోతే అసలు ఈ టెక్నాలజీ ద్వారా ఆ రకమైన కూల్చివేత్తలు కుదరదని అనుకోవాలా? అయితే ఈ ఉత్తమ్ బ్లాస్టింగ్ కంపెనీకి అనుభవం లేదని తెలుస్తుంది. 2-3 సార్లు రైట్, థ్యాంక్ యూ విక్రమ్, వివరాలు అందించినందుకు. మొత్తం మీద